ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు ముందే క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. తమ అభ్యర్థులను ప్రత్యర్థి పార్టీలకు చిక్కకుండా క్యాంపులకు తరలిస్తున్నాయి పార్టీలు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లాయి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు. ఇప్పటికే ఆదిలాబాద్, నిర్మల్ మున్సిపాలిటీలలో బీజేపీ అభ్యర్థులను మహారాష్ట్రకు తరలించారు కమలం నాయకులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్యాంపు రాజకీయాలపై మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. జిల్లాలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ప్రధానంగా ఎవరైతే పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు విజయం సాధిస్తారో ఆ విజయం సాధించే అభ్యర్థులను ముందుగానే రాజకీయ పార్టీలు అత్యంత వ్యూహంతో ముందుగా క్యాంపులకు తరలిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏదైతే ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులు ఎవరైతే మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను క్యాంపుకు తరలించడం జరిగింది. అదేవిధంగా ఖానాపూర్, అదేవిధంగా నిర్మల్ ఏవైతే మున్సిపాలిటీలకు సంబంధించిన బీజేపీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నారు. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా ఏదైతే ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన అభ్యర్థులను క్యాంపుకు తరలిస్తున్నారు. క్యాంపుకు వెళ్ళడానికి అభ్యర్థులందరూ కూడా ఏదైతే సిద్ధమై వాహనాల్లో వెళ్తున్నారు. ముఖ్యంగా బీజేపీ పార్టీ ఒక ఊపును కొనసాగిస్తుంది. ముఖ్యంగా అత్యంత వేగంగా ఏదైతే రేపటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఫలితాలు కూడా వెల్లడవుతాయి. ఈ సందర్భంగా ఎవరైనా అభ్యర్థులు ఎవరైతే గెలుపొందుతారో గెలుపొందే అభ్యర్థులందరూ కూడా తమ పార్టీ వైపు ఉండే విధంగా అభ్యర్థులందరూ కూడా ఏదైతే విజయం ఖాయమైన నేపథ్యంలో తాము ఒక వ్యూహాన్ని అమలు చేస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే మున్సిపల్ చైర్మన్ పీఠాలు దక్కించుకోవడానికి ఈ విధంగా క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా అభ్యర్థులు ఎవరైతే పోటీ చేశారో వారందరూ కూడా క్యాంపులకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఎత్తుగడలు వేస్తున్నారు. అయితే ఎందుకు క్యాంపుకు తరలిస్తున్నారనే అంశంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే శంకర్ అన్న ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, ఎందుకు క్యాంపుకు తరలిస్తున్నారు? ఆదిలాబాద్ మున్సిపాలిటీపై భారతీయ జనతా పార్టీ బాగా ఈసారి ఎగరబోతోంది. రేపు రాజకీయాలలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు స్వేచ్ఛగా ఓట్లేసి పార్టీల అభ్యర్థులను గెలిపించినప్పటికీ అనేక రకమైనటువంటి అక్రమాలు చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో కొంత జాగ్రత్తగా ముందు జాగ్రత్త చర్యగా క్యాంప్ ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన చేసినాం. మా ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో ఆదిలాబాద్ ప్రజలు పూర్తి మెజార్టీ మాకు ఇస్తారు. ఆదిలాబాద్పై కాషాయ జెండా 16వ తారీఖు నాడు ఎగరబోతుంది. ముఖ్యంగా 49 వార్డులలో బీజేపీ ఎన్ని విజయం సాధిస్తుంది? 30 స్థానాలకు పైన భారతీయ జనతా పార్టీ రేపు ఆదిలాబాద్లో గెలవబోతాం. ఇది శంకరన్న చెప్తున్నమాట. ముఖ్యంగా ఖచ్చితంగా ఆదిలాబాద్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి బీజేపీకి అవసరమైన మార్క్ మెజారిటీ వస్తుంది. అందులో భాగంగానే క్యాంపుకు తరలిస్తున్నా. ముఖ్యంగా కొంతమంది మహిళలు కూడా క్యాంపులోకి వెళ్తున్నారు. క్యాంపుకు వెళ్ళి ఏవైతే వారు కూడా ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. మహిళా అభ్యర్థులతో పాటు వారి భర్తలు కూడా క్యాంపులకు వెళ్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలతో పాటు కూడా ఏవైతే క్యాంపు రాజకీయాలకి వెళ్తున్న ఏవైతే దృశ్యాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చూస్తున్నాం. ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ ఎన్నికల్లో పోటీ చేసిన 49 మంది అభ్యర్థులు బీజేపీ అభ్యర్థులు, అందులో 50% మహిళా అభ్యర్థులు, వారందరూ కూడా పిల్లలు, కుటుంబ సభ్యులందరితో కూడా క్యాంపుకు వెళ్తున్నారు. ముఖ్యంగా నాగ్పూర్కు వెళ్తున్నామని చెప్తున్నారు, కానీ ఎక్కడికి వెళ్తున్నారు అనే అంశాన్ని వారు బయట చెప్పలేకపోతున్నారు. ఇక్కడ చూస్తున్నాం మనం ఎవరైతే బీజేపీకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ఏవైతే సామాగ్రి తీసుకొని అదేవిధంగా వారు ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ కొంతమంది అభ్యర్థులు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. అన్న, ఎక్కడికి వెళ్తున్నారు? ఎట్లా అనిపిస్తుంది క్యాంపుకి వెళ్ళడం? సంతోషంగా ఉంది. ఎట్లా విజయంపై హోప్ ఉందా? ఎట్లా అనిపిస్తుంది? విజయంపై కంప్లీట్ హోప్ ఉన్నది. 30 సీట్లు ఆదిలాబాద్కు మున్సిపాలిటీకి వస్తున్నాయి. భారత మాత జెండాని మేము మున్సిపాలిటీ భవనం మీద పెట్టాలనుకుంటున్నాము. అదే దాంట్లో మేము అందరం కలిసికట్టుగా ఉన్నాము. ఇది ఈ అన్న చెప్తున్నమాట. ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఏదైతే కార్యాలయం ఉందో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడమే కాకుండా చైర్మన్ అభ్యర్థాన్ని దక్కించుకొని తాము ఏదైతే కషాయ జెండా ఎగరవేస్తాం, బీజేపీ జెండా ఎగరవేస్తామని చెప్తున్నారు. మేడం ఉన్నారు, ఎక్కడి నుంచి పోటీ చేశారు? ఎట్లా ధీమా ఉంది? 34 వార్డ్. ఇట్లా విజయంపై హోప్ ఉందా మేడం? ఎట్లా అనిపిస్తుంది? బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు, కుటుంబ సభ్యులందరూ కలిసి వెళ్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఎక్సైట్మెంట్గా ఉంది, నర్వస్గా కూడా ఉంది, 2 రకాలుగా ఉన్నాయి. కానీ మాత్రం నర్వస్ అని చెప్తున్నారు. ఎందుకు నర్వస్? అంటే మనం ఓటింగ్ కౌంట్ చేసే టైంలో మనం ఇక్కడ ఉండట్లేదు కదా,
సో మరి ఎట్లా జరుగుతుందో అని చెప్పేసి మనకు అది విషయం తెలియదు కదా. సో ఆ విషయంలో కొంచెం నర్వస్గా ఉంది అంతే, మిగిలినంతా పాజిటివ్గానే ఉంది. విజయంపై ధీమా ఉంది. 100%. ఇది ఇక్కడ ఉన్న మహిళా అభ్యర్థులు అందరూ కూడా ఖచ్చితంగా విజయంపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు అదేవిధంగా కుటుంబ సభ్యులతో అందరూ కలిసి వెళ్తున్నారు. 3 రోజుల పాటు ఏదైతే రేపు కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో 16వ తారీఖు రోజు చైర్మన్కి సంబంధించిన ఎన్నిక జరుగుతుంది. ఆ చైర్మన్కు సంబంధించిన ఎన్నిక జరిగే రోజు వీరందరూ కూడా ఆదిలాబాద్ తిరిగి వస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఆదిలాబాద్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటామని బీజేపీ ధీమాను వ్యక్తం చేస్తున్నది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.